Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. బావిలో వెలిసిన తల్లి అమ్మ అంటే చాలు కోరిన కోర్కెలు తీర్చేస్తుంది. అంత ఘనమైన చరిత్ర బురుజుపేటలో వెలిసిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారికి ఉంది. మీ అందరికీ తెలుసు, మార్గశిర మాసంలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మను దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చినందుకు కూడా అమ్మకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఈరోజు ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. సో చైర్మన్గా కందుల నాగరాజు గారు బాధ్యతలు స్వీకరించారు. ఒక కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేయడమే కాదు, కేఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆపదంటే చాలు నేనున్నాను అంటూ ముందుంటారు. దాంతోపాటు ఆ తల్లి ఆశీస్సులతో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన నాగరాజు గారు, సుమన్ టీవీ నుంచి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంటైర్ టీమ్. మీరందరూ కూడా సభ్యులుగా ఎలా ఫీల్ అవుతున్నారు అన్నీ మీ మాటల్లోనే వింటాం మేము. ఎస్, ఎలా అనిపిస్తోంది? ఇప్పటివరకు ప్రజల మన్ననలు పొందారు, ఇప్పుడు తల్లి ఆశీస్సులు కూడా పొందారు. తల్లి ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు మేము ఇది పదవిగా నేనైతే భావించడం లేదు. ఇది పదవి కాదు, నాకు అమ్మవారికి సేవ చేసుకుని అదృష్టాన్ని కలగజేసినట్టు ఆ తల్లికి శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి నాగరాజు గారు మీ పేరు నేను చైర్మన్గా నామినేట్ చేస్తున్నానని చెప్పి చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, అలాగనే మరి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎంపీ భరత్ గారికి, మరి రమేష్ గారికి, తర్వాత ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్లకి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకి. మరి ఇవాళ ఈ రాష్ట్రంలోనే శక్తిపీఠం అమ్మవారు కనకమహాలక్ష్మి అమ్మవారు కోరిన వారి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అమ్మవారిని ఎవరెళ్ళి తల్లి నాకు ఈ కష్టం ఉందంటే తీరిపోయే గొప్ప తల్లి, తీర్చే తల్లి గొప్ప తల్లి. అటువంటి గొప్ప తల్లి మన విశాఖపట్నంలో ఉండడం మన అందరికీ అదృష్టం. మరి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా అమ్మవారికి భక్తులు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని సుఖ సంతోషాలు జరిగి శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. అదేవిధంగా అమ్మవారు స్వయంభూగా మరి అమ్మవారు బావిలో వెలిసినటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా మార్గశిర మాసం, శ్రావణ మాసంలో లక్షలాది మందికి జనాలు వస్తారు. ప్రతి నిత్యం లక్షవారం, శుక్రవారం విపరీతంగా ఉంటారు. ప్రతిరోజు కూడా ఖాళీ లేకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆలయం గర్భగుడి చిన్నదైపోవడం వల్ల కొంతమంది భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి టెంపుల్ కూడా రెనోవేట్ చేయాలని మేము అందరూ కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకొని టెంపుల్ రెనోవేషన్ కూడా అతి త్వరలో ప్రారంభించి మరి భక్తులందరికీ కూడా సరైన సౌకర్యం, సరైన దర్శనం కల్పించేటట్టు, అదేవిధంగా ప్రసాదాల్లో ఏమాత్రం కూడా ఏంటది ఇది లేకుండా మంచి నాణ్యతతో కలిపిన ప్రసాదాలు, అదేవిధంగా భోజనం, నిత్య అన్నదానం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా మాకు సహకరించి మీ తాలూకు సహాయ సహకారాలు అందించి దాతలు ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమ్మవారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ. నాగరాజు గారు, మీరు ఉండేది ఇక్కడే, మీ వ్యాపారం ఇక్కడే, మీరు ప్రజాసేవ, రాజకీయ జీవితం ఇక్కడే, చిన్నప్పటి నుంచి ఈ ఆలయాన్ని చూస్తూ పెరిగారు. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది. ఈసారి మార్గశిర ఉత్సవాలు ఒక ప్రత్యేకత ఉండబోతుందా మీ కమిటీ? 100% నేను అదే చెప్పాను ఇందాకే. మేము మన లాస్ట్ టైం కూడా 1 month ఉత్సవ కమిటీ వేశారు. ఉత్సవ కమిటీలు కూడా మా మార్కు చూపించగలిగాం. కానీ వచ్చిన తక్కువ టైం కాబట్టి ఇప్పుడు సమయం ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అమ్మవారి తాలూకా మరి మహిమలు కూడా తెలిసే విధంగా అందరికి కూడా ఏర్పాటు చేస్తాం. మరి ప్రత్యేకించి ప్రసాదాల మీద, అమ్మవారి తాలూకా భోజనాల మీద అన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. దర్శనంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పర్శ దర్శనం చేసుకుని అమ్మవారిని టచ్ చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది సంతోషంగా బయటకు వెళ్ళే విధంగా మేమంతా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా మంచి వాళ్ళని వేశారు. ప్రతి ఒక్కరు జోబులు అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు తప్ప ఎవరు ఏ విధమైన ఆశించేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళని ఇవాళ కోరి మొత్తం అన్ని నియోజకవర్గ ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ని వేశారు. వాళ్ళకు కూడా మంచి వాళ్ళు కాబట్టి మన దేవాలయం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. తప్పనిసరిగా అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి, అమ్మవారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా నా సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆపను, సేవా కార్యక్రమాలు కంటిన్యూ అవుతుంటాయి. దీని పని ఏందే, దాని పని ఏందే, అమ్మవారికి సేవ చేసుకుంటాం. సో ధర్మకర్తలి మండలిలో మీకు వచ్చిన అవకాశం ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండడం అన్నది
అది నా అదృష్టం. అదేవిధంగా మేము ఎంతో ఇష్టపడే మా చిన్నప్పటి నుంచి మేము ఒక రకంగా చెప్తే మా నాగరాజ్ అన్నయ్య గారిని చూస్తూ పెరిగాం. అయితే ఈ రోజున అతని అండర్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య గారికి చేదోడు వాదోడుగా ఉంటూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క డెవలప్మెంట్లోనే అన్నయ్యకి బలంగా ఉంటామని చెప్పేసి మా చైర్మన్ గారిని ఎప్పుడు కూడా మేము వెన్నంటే ఉంటామని గట్టిగా నమ్ముతున్నాం. ప్రతి స్థానికులకు ప్రతి ఒక్క లోటుబాట్లు మేము తీరుస్తామని తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర వాళ్ళకే కాదు, అమ్మవారు ఒక సెంటిమెంట్ మనందరికీ కూడా. అమ్మవారిని దర్శించుకుంటే చాలు బాధ తీరిపోతుందని, కోరికలు నెరవేరుతాయి అని. ఈరోజు నేరుగా అమ్మకు సేవ చేసే అదృష్టం కలిగింది. అమ్మవారి సేవ చేసే అదృష్టం మాకు కలిగించిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలండి. అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాధవ్ గారికి కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత మాకు ఈ పదవి వచ్చింది అంటే కష్టపడే ప్రతి వ్యక్తికి కూడా మంచి అవకాశాలు వస్తాయని నిరూపించడం జరిగింది. అలాగే అమ్మ దగ్గర, అమ్మ సన్నిధిలో సేవ చేసుకునే అధికారం, ఆ అవకాశం మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచైనా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మేము చేయవలసిన సేవ అంతా కూడా చేస్తామని మాటిస్తున్నామండి. అమ్మకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఈసారి ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో చాలా ప్రత్యేకమైన మార్కుతో జరగబోతున్నాయి. అందరూ ఒకటే, లైక్ మైండెడ్, అందరం కూడా కలిసికట్టుగా ఉండే అమ్మవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి సౌకర్యాల విషయంలో ఏకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇంకా డెవలప్ వైపు ముందుకు నడిపిస్తామని చెప్తున్నారు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ ధర్మకర్తల మండలి.